హాయ్ అండి. ఈరోజు మన టేస్టీ రెసిపీ చికెన్ పకోడీ. పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్‌గా, తింటుంటే ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక పావు కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, స్పైసీకి తగినంత కారం నేనిక్కడ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 ½ టీ స్పూన్ బియ్యపు పిండి, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్. అలాగే ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చికెన్‌కి మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో నేను నిమ్మరసం వేయలేదు. మీకు కావాలంటే ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. ఇందాక 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసాం కదా! మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే ఆ ప్లేస్‌లో శనగపిండి అయినా సరే వేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక చికెన్‌ని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అంత టైం లేదనుకుంటే అట్‌లీస్ట్ 1 అవర్ ఉంచుకున్న చికెన్ ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు పట్టి చాలా బావుంటుంది. నేనిక్కడ చికెన్‌ని 3 అవర్స్ వరకు మ్యారినేట్ చేశాను. ఆఫ్టర్ 3 అవర్స్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మంటను సిమ్‌లో పెట్టుకొని ఒక్కొక్క చికెన్ ముక్కని ఇందులో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనెకి సరిపడినన్ని చికెన్ ముక్కలు వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకుంటూ బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దండి. హై ఫ్లేమ్‌లో పెడితే పైన ఎర్రగా వస్తాయి కానీ లోపల అస్సలు కాలదు. పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలా బాగా ఎర్రగా కాలిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. అలాగే మిగిలిన చికెన్ ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్‌గా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం చాలా ఈజీగా ఈ చికెన్ పకోడీని చేసేసుకోవచ్చు. అలాగే నూనె కూడా అస్సలు పీల్చలేదు. మీరు చికెన్ షాప్‌కి వెళ్ళినప్పుడు చికెన్ పకోడీకి అని చెప్తే చికెన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కొడతారు. అంతే అండి. చాలా సింపుల్‌గా మనం ఇంట్లోనే చికెన్ పకోడీని తయారు చేసుకోవచ్చు. బయట షాప్‌లో వాళ్ళు ఎన్ని రోజులు ఆయిల్ వాడతారో మనకు తెలియదు కదా! ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకోవచ్చనమాట. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అప్‌కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.